హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్టోరీ వచ్చేసి యాక్చువల్గా 90s స్టోరీ అండి. అంటే నా చిన్నప్పుడు నేను ఎట్లా ఎంజాయ్ చేసిన, స్కూల్ ఎట్లా అయిపోయింది, నా మెమరీస్ అన్నీ మీకు పంచుకుంటాను ఫ్రెండ్స్. 90s ఉన్నప్పుడు మనకు అప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అంటే 1997, 2000, 2005 దాకా ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. నా స్కూల్కి నేను బ్యాగ్ వేసుకొని నేను మా అన్నయ్య కలిసి వెళ్ళటం. అట్లనే స్కూల్లో మనకు గేమ్స్ అవి కంపల్సరీ ఆడిపించేటోళ్ళు. ఒక పీరియడ్ అంటే ఒక గేమ్ మనకు ఒక క్లాస్ మందం మనకు గేమ్స్ ఆడిపించేటోళ్ళు. లాస్ట్కి ఎప్పుడు అంటే 3:30కి స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడుకోమంటారు. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంటికి వచ్చేసినాక 4 అట్లా ఇంటికి వస్తామా, రాగానే ఇంట్లో బ్యాగ్ పడేసి డ్రెస్ ఇప్పేసి అదే టక్క మనం ఏం చేస్తామంటే బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి ఏం చేస్తాం, గేమ్స్. అప్పుడు ఫోన్లు లేవు మనకు. అప్పుడు ఏం ఫోన్లు, నోకియా, బ్లాక్ అండ్ వైట్ ఫోన్. కానీ ఇప్పుడు అట్లా అందరికీ ఏంటంటే టచ్ ఫోన్లు, ఐఫోన్లు, సంథింగ్ ఏదో ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి చిన్నప్పటి గేమ్స్ అవన్నీ ఈ పిల్లలకు తెలియదు. అప్పుడు మా అప్పుడు ఏం చేస్తామంటే, మీకు ఐడియా ఉండే పైసలడ్డ, డక్కెన్లు, కోతికొమ్మ, సిరగోన, రెస్, దొంగ పోలీస్, నీలబండ, ఇవన్నీ ఆడుకుంటాం. మనకు హాలిడే ఉంటుంది. హాలిడే వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈత కొట్టేవాళ్ళు బాయిలలో. ఆ జనరేషన్లో మనకి ఏంటంటే ఫోన్ లేవు కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఇచ్చినాయి, దోస్తాన్లో అందరం తిరుగుడు, ఆ చేసుడు. హోలీలో అయితే మనం ఇంటింటికి కర్ర పట్టుకొని కొట్టుకుంటూ వేయటం. ఎందుకంటే పైసలు ఇస్తారు మనకు. కొంతమంది పైసలు ఇచ్చేటోళ్ళు, కొంతమంది వడ్లు ఇస్తారు, కొంతమంది బియ్యం ఇచ్చేటోళ్ళు, కొంతమంది మొక్కలు ఇచ్చేటోళ్ళు. ఆ పైసలు రాగానే అందరం కలిసి పంచుకుంటాం. పంచుకున్న పైసలతో ఏం చేసేటోళ్ళం, హోలీ రోజు ఎగ్స్ అన్న కలర్స్ అన్నీ కొనుక్కొని ఆడుకుంటున్నాం మన ఫ్రెండ్స్తో అందరితో. నాకు స్విమ్మింగ్ రాకు, నాకంటే ఈత కొట్టు నాకు మా అన్నయ్య వచ్చేది. వాళ్ళతో బయటుండే. ఇంకా ఏం చేస్తానంటే వాళ్ళ బట్టలు పట్టుకుంటుంది. ఎందుకంటే నాకు ఈత రాదు కాబట్టి నన్ను నమ్మకు పైన కూర్చోబెట్టి వాళ్ళు ఈత కొట్టేది. మా అన్న అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి నేను బయట వాళ్ళ బట్ట పట్టుకుని నేను కూర్చుంటాను. తర్వాత వాళ్ళని వస్తే చెప్పడానికి అట్లా. దాని తర్వాత చేపలు పట్టడం వేలు అంటే ఫిష్ అట్లా పట్టుకొచ్చేది. కానీ మేము తినపోగానే మా ఇంట్లో వాళ్ళు అందరూ తినేటోళ్ళు. మాకు అలవాటు లేదు ఫిష్ అంటే, అప్పుడు నాకు నచ్చపోవు. దాని తర్వాత ఏం చేస్తామంటే పైసలు డైనా ఉందా, పైసలు అంటారు ఆడుకుంటారు. డక్కెన్లు అయితే వైన్స్ దగ్గర, మాకు ఊళ్ళో ఒకటే వైన్స్ ఉంటే ఆ వైన్స్ దగ్గర డక్కెన్లు అన్నీ వచ్చి అట్లా స్ట్రైట్గా మనం కొట్టి దాంతో ఆట ఆడేది డక్కెన్లు ఆట. తర్వాత డక్కెన్కి 2 హోల్ చేసి ఇట్లా అనేటం గుర్తుందా, ఇట్లా అంటే స్పీడ్గా తిరుగుతా అంటే చక్రం లెక్క. దాని తర్వాత ఏం చేస్తామంటే సాయంత్రం పూట మామిడికాయలు తోటలకి వెయ్యి దొంగతనం దెంపుకొచ్చుడు, శిల్పకాయలు దొంగకొచ్చి చెట్ల దాచిపెట్టి ఒక వారం తర్వాత పోయి తెచ్చుకుంటాడు. అట్లా చిన్నప్పటి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే హ్యాండ్కి వాచ్ అంటే మనకు మిఠాయి ఉండే. హ్యాండ్కి వాచ్ ఇస్తే మన దాన్ని నాకెటం అంటే వాచ్ లెక్క, రింగు లెక్క అవి. అప్పుడు మనకి ఏంటంటే ఇనుప సామాను ఇస్తే మనకు అది ఇచ్చేది. ఇవన్నీ ఆ లైఫ్ చూసి ఇప్పుడు వచ్చినాక అంత ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏంటంటే ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ ఇక్కడ అన్నిటికే అలవాటు. అప్పుడు మనకి క్రికెట్ అంటే ఎక్కువ ఆడపోం, కానీ ఇదే ఎక్కువ మన గేమ్స్ అంటే ఇవి. పైసలు అంటలు, డక్కెన్లు అంటలు, సిరగోన, ఇంకా దొంగ పోలీస్, కోతికొమ్మ అంటారు. అప్పుడు మాకు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో మనకు గేమ్స్ ఒక 1 మంత్ అంతా గేమ్స్ అయ్యేది. వేరే స్కూల్ నుంచి వచ్చి మన దగ్గర ఆడేటోళ్ళు. అవి నేను ఎక్కువగా ఖోఖో, కబడ్డీ ఆడేటోని. అది మనతో ఆడుతాడు, మన మంచిగా ఆడుతాడు, మనతో పాటు నేను ఇంకా ఆడేటోని. ఇక మనకు ఏంటంటే బయట కూర్చోబెట్టి చదివించుడు, మెల్ల దొంగతనంగా వాళ్ళ తల్లి చూసి రాసుడు. అప్పుడు లైఫ్ వేరే ఉండే. ఓకే ఫ్రెండ్స్, ఇంకొంచెం స్టోరీ నెక్స్ట్ వీడియోలో ఎక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.